హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, మిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీ పత్తా, లవంగాలు, యాలకులు, పుదీనా, కొత్తిమీర, టమోటాలు. ఇప్పుడు కొద్దిగా నూనె పోసి కుక్కర్లో సోంపు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకున్నానండి. ఇవి కొద్దిగా బాగా వేడయ్యాక మిర్చి, ఉల్లిగడ్డలు, వేసానండి. ఉల్లిగడ్డలు బాగా మరిగేదానికి కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా మరిగినాక కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక ఇందులో కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇందులోనే పుదీనా వేసుకోవాలి. ఈ మసాలా బాగా వేగినాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా వేపుకోవాలి. ఇదంతా బాగా వేగినాక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి. బాగా మరిగినాక వాటర్ అందులో బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్నాక ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందండి. అవి కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అండి గుమ్మగుమ్మలాడే బగారా రైస్ రెడీ అయిపోయిందండి.